నిన్న శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చింది. మీరు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు, మా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాత మరి గౌరవ శ్రీధర్ బాబు గారు ఒప్పుకొని మేము వరల్డ్ బ్యాంక్కి ప్రపోజల్ పంపిన మాట వాస్తవమే అని చెప్తూనే మళ్ళీ మమ్మల్ని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలను అట్లానే సభను తప్పుదోవ పట్టించే విధంగా మేము ఇచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ ఇంకా కూడా డిపిఆర్ లేదు, డిపిఆర్ లేకుండానే ప్రపంచ బ్యాంక్కి ఇచ్చాము, అది వేరే ప్రాజెక్ట్ కోసం ఇచ్చామని చెప్పి వారు తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను నిన్న ఏదైతే చెప్పానో నిర్దిష్టంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాలతోని ఇవాళ ప్రజల ముందుకు నేను రావడం జరిగింది. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.